ఎంతటి భాగ్యమయా గురుదర్శనం, ఎంతటి భాగ్యమయా అభయానంద, ఎంతటి భాగ్యమయా. నెక్స్ట్ తత్వమసి, అది నువ్వై ఉన్నావు. సహజంగా అయితే దీనికి కూడా రెండు రకాల చెప్తాడు అనుభవానంద స్వామి. ఇప్పుడు 24 ఇంద్రియాలతో కొట్టుమిట్టాడుతూ వస్తువులపైన కోరికలపైన ఉండి సహజంగా మిగతా జీవుల్లాగా జీవనం కొనసాగిస్తూ ఉంటే నువ్వు ప్రపంచానికి బానిసవి, ప్రపంచంలో జనన మరణాలు జరుపుతూ ఉంటావు. అది నువ్వు. అది దాటి ఒరిజినల్ నేను తెలుసుకొని ఉంటే అది నువ్వు. రెండుకి మాట అదే వస్తుంది. బాగా గమనించండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు మా తమ్ముడు అవుతాడు ఆయన, ఇప్పుడు వీళ్ళ మరిది నాకు తమ్ముడు అవుతాడు కదమ్మా కదా. మా తమ్ముడు ఆలోచన ఎప్పుడు అదే అయి ఉంటుంది. నేను ఎందుకంటే మీకు ఎగ్జాంపుల్ లైవ్గా ఉండాలి. మా తమ్ముడు ఆలోచన ఎప్పుడు కట్టెప్పుడు ఇప్పిపోతామా అని ఉంటుంది, అవునా? నా ఆలోచన ఎప్పుడు అదే అయి ఉంటుంది, కట్టాల్సిన అవసరం లేదు. రెండుకి అదే చెప్పాను నేను. మొదటి దాంట్లో చెప్పినది ఏది, రెండో దాంట్లో చెప్పినది మీకు తెలుస్తుంది. మా తమ్ముడికి కట్టెప్పుడు కట్టుకోవాలా అని ఉంటుంది, కట్టిన తర్వాత ఎప్పుడు ఇప్పాలా అని ఉంటుంది, మళ్ళీ ఎప్పుడు కట్టాలా అని ఉంటుంది. రెండు సమస్యలు వానికే. ఇప్పుడు నాకు కట్టుతో పని లేదు, అసలు కట్టు గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. జస్ట్ మీకు ఎగ్జాంపుల్ అర్థమైపోయినా. అట్లా తత్వమసిని చూద్దాం. ఎందుకంటే ఆయన చెప్పేది ఏదో మీకు నేను ముందుగా క్లారిఫై చేయాలి. అది నువ్వు అంటే అది అనే వస్తుంది. నీ నిజ రూపం ఆచలం అని చెప్పినారే, అది తెలిసి ఉంటే అదే నువ్వు. అది ఎందుకు మరుగుపడిపోతుంది? ప్రపంచానికి అడిక్ట్ అయిపోవడం వల్ల. కలలో ఉండేవాడు మేలుకున్నవాడు కాదు, మేలుకున్నవాడు కలగనేవాడా? అది కలలో ఉండేవాడు మేలుకున్నవాడు కాలేడు, మేలుకున్నవాడు కళ్ళలో ఉండేవాడు కాదు. కళ్ళ వస్తువులు మెలకువలో చూపించలేవు, మెలకువలో ఉండే వస్తువులు తీసుకొని కళ్ళలో చూపించలేను. అంటే మళ్ళీ మీ క్వశ్చన్ మార్క్ అర్థమైంది. పరిపూర్ణం ఎరుక కాదు, ఎరుక పరిపూర్ణం కాదు. ఏమయ్యా నిన్న అదే ఉదాహరణ, ఈరోజు అదే ఉదాహరణ అంటే ఉదాహరణ ఎరుక అపరోక్షానికి ఒకటే ఉదాహరణ, పరిపూర్ణానికి ఉదాహరణ అదే వస్తాయి. ఆయా స్టేజ్లో దాన్ని అర్థం చేసుకోవాలి మనం. క్లియరా? పరిపూర్ణము ఎన్నటికీ ఎరుక కాదు, ఎరుక ఎన్నటికీ పరిపూర్ణాన్ని తెలుసుకోలేదు. కల్లో ఉండే గిటారు ఇక్కడికి పనికిరాదు. నెక్స్ట్ అది ఎక్కడ వస్తుంది? ఉత్పత్తి ప్రకరణంగా బ్యాలెన్స్ ఉంది, అక్కడ వస్తుంది. మళ్ళీ చెప్తాను మీకు, ఇంకా క్లియర్గా చెప్తాను. రెండో మహావాక్యం చూసేద్దామా. తత్వమసి అని పలికిన వాక్యమును ప్రేమతో వినిపింతును, సామవేదంబు నుండి చెప్పిన వాక్యమిది అని తెలియుము. పిండాండమందు జీవుడు, పిండాండమందు నీవు, తమో గుణ ప్రభావంబున జీవుడే త్వంపదంబని తెలియుము. శిష్యుడా మరి యొక్క మాట వినుము. ఈ జీవుడే శివునికి సమమైన కర్త తత్పదము చూడు. పిండాండంలో జీవుడే, బ్రహ్మాండంలో శివుడు అవుతున్నాడు. రెండు తెలుసుకుంటా ఉండేది జీవునిలోనే అని గ్రహించాలి. కాబట్టి జగతికి నియామకుడై నియతిగా నడిపించువాడు నీవే. ఇంపార్టెంట్. జగతికి నియామకుడై నియతిగా నడిపించువాడు నీవే. వ్యష్టికర్త నువ్వే, సృష్టికర్త నువ్వే. సృష్టికి అధిపతిగా ఆలోచించు. శివజీవ రూపమైన అసిపదము నీవేనని తెలియము. ఇది ఎరుక గురించి చెప్పినటువంటి వాక్యం. ఇదే వాక్యంలో ఆయన ఇంత క్లారిటీగా చెప్తారు చూడండి. అది నువ్వు అంటే ప్రపంచం నువ్వు అని కాదు. నెక్స్ట్ చూద్దాం. ఇది గురువు గారు చెప్పిన మాట, నేను చెప్పేది కాదు. నా మీద ఆరోపించబాకండి. ఏది నీవు జీవుడు కాదయ్యా మొదలెట్టాడు ఆయన. మొదలెట్టాడు పరిపూర్ణ భావం మొదలెట్టాడు. నీవు జీవుడు కాదయ్యా, భ్రమచేత జీవుడుని అనుకుంటివా, అమలాత్మవైన నీవు తామసిక అభిమానముల చేతను
శ్రమలతో నరకంబని భ్రమించినావని తెలియవలెను. భ్రమను భ్రమయని తెలిసిన, చూడండి, భ్రమను భ్రమయని తెలిసిన భ్రమలను శ్రమలను వదిలి నువ్వు జీవుడనుకున్న నీవు భ్రమలను వదిలితే శివుడవేగా. శివునిదే తత్పదంబు. ఇప్పుడు దాన్ని వదల క్రమంగా తెచ్చినాడు. శివుడిదే తత్పదంబు ఈ భ్రమను వీడితే నిజ బ్రహ్మము. నిజ పెట్టాడు చూడండి, చిన్న చిన్న సూక్ష్మం. భ్రాంతిరహితం బైనచో నాయన బట్ట బయలే బ్రహ్మము. భ్రాంతిరహితుండైనచో బట్ట బయలే బ్రహ్మము. అందుకని బ్రహ్మము అనే పదాన్ని ఇక్కడ వాడతారు, అక్కడ వాడతారమ్మా. సృష్టికర్త బ్రహ్మ వేరు, పరిపూర్ణ పరబ్రహ్మ వేరు. అనాది నిర్వికల్ప పరిపూర్ణ పరబ్రహ్మం శాశ్వతం. సృష్టికర్త బ్రహ్మము అనిత్యము, అశాశ్వతము, రాకపోకలు కలిగింది. క్లియర్గా ఉంటుంది. రెండుకి పక్క చూసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు అయమాత్మ బ్రహ్మ. దీనికి 41 కంద పద్యంలో చాలా తడబడ్డాను నేను. అప్పుడు ఎట్లాగో నేర్చుకున్నాను సింపుల్గా. ఇప్పుడు తెలిసిందండి, దానికి లేదు, తెలిసిన వాడు కనపడడు. అయమాత్మ బ్రహ్మ 41 కంద పద్యం చెప్తుంది క్లియర్గా. సకల ఉపాధులకు మూలము కర్తను కాలస్వరూపమును నేను. వీడియో ఉంది కదా, పడుకోవచ్చు. నా కల్పనైన జగము లయకర్త రుద్రుడను నేనేనయా. హేయ గుణముల గూడిన బ్రహ్మాండ భాండములు మాయే గదా. నిర్గుణం బైన ప్రణవం. ప్రణవము సగుణంగానూ ఉంటుంది, నిర్గుణంగానూ ఉంటుంది. సృష్టి చేసేటప్పుడు సగుణంగా ఉంటుంది, శూన్యంలో నిర్గుణంగా ఉంటుంది. ఏం లేదమ్మా, తేజ ఇప్పుడు పాఠం ఉంటున్నప్పుడు సగుణంగా ఉన్నావమ్మా, నిద్రపోయినప్పుడు నువ్వే నిర్గుణం. అక్కడ నిర్గుణంగా ఉంటావు. అక్కడ నిర్గుణంలో ఉండేదాన్ని ఇప్పుడు గానే నువ్వు ఆలోచించి నిత్య నిర్గుణుడు అయితే అప్పుడు నువ్వే పరిపూర్ణుడు. ఇప్పుడు కూడా నువ్వు పరిపూర్ణుడే. అట్లా లెక్క. సృష్టికధినేతనైనా అయమాత్మ బ్రహ్మను మాయే గదా. నువ్వు తేజవైన మాయే, సృష్టికర్త అయిన మాయే, అంతేనా? ఇప్పుడు మాయనేనని తెలిసినా ఇక నీదు ప్రత్యక్ష లక్షణంబు. వినకనే వినవలెనమ్మా ఓ తేజ జ్ఞాన రూపుడు నువ్వమ్మా. ఇప్పుడు నువ్వు వినకనే వినాలి. ఎట్లా? తనువులన్నింటికిన్ని నువ్వేక తనువుగా ఉన్నావమ్మా. అద్వయం బైన నువ్వు నిత్యము సత్యము స్వచ్ఛమమ్మా. అనంతమైన నీవు నిర్గుణమయమాత్మ బ్రహ్మంబును. అనంతమైన నువ్వు నిర్గుణమయమాత్మ బ్రహ్మంబును. గురు సౌజ్ఞతో చూడమ్మా, తేజ సోడకనే చూడవమ్మా. అనుపమానం వైతివి, తేజ అప్రమేయం వైతివి. నీ అనుభవంబులోన తనువున మనసును అంటబోకు. తనువులో మనసును అంటబోకు. ఇప్పుడు వింటున్న నీకే సందేహం వచ్చా? ఆ సందేహం ఇదేనేమో చూడు. పరమ పురుష గురువరా అల మహావాక్యంబులను చక్కగా బోధించి చూపినారు. నామదిని నిశ్చలము చేసినారు. నేనాత్మస్వరూపుడిని, మలమూత్ర తనువు నేను కాదంటిరి. చలనముడిగిన నాకును మళ్ళీ చలనము కలుగునేమో. ఇదేనా మీ సందేహం? భవబంధములను బాపి సాక్షిని పూర్తిగా తొలగించవా. సాక్షి వీడే మరుగును ఎరిగించి నన్ను రక్షించమనవి అని మీరు అడుగుతున్నారు. దానికి సద్గురుమూర్తి ఏం చేస్తున్నారు? తేజ పొరబడకమ్మా, మహావాక్య బోధ మేలెట్లమ్మా. ఏ వాక్యంలో చెప్పినా బోధ రహిత స్థితిని నువ్వు అనుభవించినప్పుడు వినేదానికి అక్కడ తేజ ఉండదు. అది పరిపూర్ణతగానే. నువ్వు నాకేం చెప్పినా అవును గురువు గారు నాకు అర్థమైందంటే అర్థం కాలేదని అర్థం. అట్ట నేనైన చలనాత్మము కలలాంటిదని తెలిసి కడతేరమ్మా. ఆత్మను నమ్మినావా తేజమ్మ భ్రాంతి పోదని తెలియమ్మా. మలమూత్ర శరీరమును
కలలాగా చలనాత్మకే దోచెను ఈ భ్రమలు నీకొద్దమ్మా జగతిలో గురు కృపను నమ్మవమ్మా నేను మేనులు కలయని గురు కృపతో తెలిసిన తెలివిని గురు కృపతో బాగా గమనించండి అర్థం కదా నేను మేనులు కలయని గురు కృపతో తెలిసిన తెలివిని బాగా గమనించండి మళ్ళీ అమ్మగారు పురిమ్మి అంటే నిదానంగా చెప్పబోయా అంటుంది నేను మేనులు కలయని గురు కృపతో తెలిసిన తెలివిని ఇక్కడ ఒకే రకమైన పదాలు వచ్చాయి కాబట్టి మళ్ళీ చెప్పమంటున్నారు అమ్మగారు గమనించండి నేను మేనులు కలయని గురు కృపతో తెలిసిన తెలివిని రహితపరచిన చాలమ్మా ఇక నీకు పలుకుటకు పలుకున్నదా ఇది పరమ రహస్యంబు దీనినే బట్ట బయలుగా తెలుసుకో ఎట్ట తెలుసుకోవాలనేది మనకు సందేహం గురువరా మీ ఉనికి ఇప్పుడు మీకేం అర్థమైందంటే మరి మీరు కనిపిస్తున్నారు కదా పూజారి వెంకటేశం అసలు మీరు అశరీరులు కదా ఎట్ట మాట్లాడుతున్నారు అదే 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 మీ సందేహం గురువరా మీ ఉనికిని తెలియటకు ఆదిశేషునికైనను వీలు కానే కాదుగా మేము తెలియ నేనెంత వాడినండి గురువర నాయాసలు అడియాసలైనవని తెలిసనండి ఆత్మను సత్యమనిరి ఇప్పుడేమో ఆత్మ లేదని చెప్పిరి లేశమైనా లేదని ఈ ఆత్మ శూన్యమని చెప్పిరేమి పరమేశుడైన మిమ్ము గురువర నమ్మినే వేడుకుంటి నీ పాదదాసుడినయా నా వ్యథను తీర్చి రక్షించండయా చాలా సూక్ష్మంగా ఉంటుంది దీనికి అక్కడ కొన్ని రోజులు బట్టే నాకు అది ధ్యేయం అల్లేటప్పుడు తేజమ్మ శిష్యవరిని జగదాతీతమును చెబుతా విను సందేయంబులు లేకను వింటివా భ్రాంతులన్నీ తీరును నాయన వక్ర మార్గములు మాని తేజమ్మ సద్గురు కృపచేతను బోధక్రమమును చక్కగా వింటివా భ్రాంతి రహితము తథ్యము ఇంతకు ఇంకేం చెప్తున్నానంటే నాయన ప్రణవానికి అతీతమై నువ్వు ప్రణవానికి అతీతమై నీకే తెలియాలి ఇంకొకరికి పక్కన వాళ్ళకి కాదు అది గురువు వల్ల కాదు గురువు చెప్పడం వరకే తెలియాల్సింది ఎవరు నువ్వే నువ్వు ప్రణవానికి అతీతమై ఎరుకతో బొత్తు కించిత్తు లేక ములుగుచ్చ సందు లేక అంతటా నిండి నిబిడీకృతంబై స్థిరమైన బట్ట బయలే పరిపూర్ణ బ్రహ్మమై ఉంది చూడు ఈ గుట్టు రట్టైనచో ఇక నీకు చావు పుట్టుకలు లేవు అది నీకు చాలా స్పష్టంగా తెలిసిందనుకో ఇంకా అసలు నీ ప్రవర్తన ద్వారా నీ దగ్గరికి తెలుసుకునే వాళ్ళు వస్తారు ఇప్పుడు వీళ్ళు 5 మందితో నేను పొందిన అనుభవం ఇదే ఆయన అడుగుతారంట ఒక ఆయన పోలీస్ ఆయన కదా వెంకటరామయ్య ఆయన అడుగుతారంట చుట్టుపక్కల వెంకటరామయ్య నీకు ఇంత ప్రశాంతత ఎట్టొచ్చిందయ్యా ఎప్పుడు చూసినా ఏదేదో వ్యాపారం ఏదేదో మాట్లాడుతూ ఉండేవాడి ఆయన మన దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ ఏం చెప్పాడంటే ఏంటండి నా కొడుక్కి 35 ఏళ్ళు అయింది పెళ్లి కాలేదు ఇంకొక కొడుక్కి 40 ఏళ్ళు అయింది పెళ్లి కాలేదు ఒక్కడు కూడా పేరు చెప్పలేదు ఊరికి నా పెన్షన్ ఇది భర్త అన్నాడు వీళ్ళు ఎట్టేది అని వచ్చాడు ఆయన ఎన్ని సంవత్సరాలు అయింది వెంకటరామయ్య గారు వచ్చి మీ తర్వాతనే కదా వచ్చారు కదా ఇప్పుడేమంటాడంటే ఆయన ఇప్పుడేమంటాడంటే అప్పుడు నేనేం చెప్పానంటే నేనేదో తెలిసి చెప్పలేదండి నాకు తెలిసి నేను చెప్పలేదండి నా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరు నేను గురువుగా భావించడమే నా ఆచరణ ఇప్పుడేంటంటే చూడండి మీ కొడుక్కి ఇంకా పెళ్లి కాలేదు కదా పెళ్లి కాకముందు పెళ్లి కాలేదు పెళ్లి అయిన తర్వాత పెళ్లి అవ్వాల్సిన అవసరం లేదు నీ కొడుకు ఖచ్చితంగా పెళ్లి అవుతుంది నీ కొడుకు ఇప్పుడు వ్యాపారం చేయలేదు భవిష్యత్తులో నీ కొడుకు వ్యాపారం చేస్తాడు పాజిటివ్ దృక్పథం అంతా నేనే తెలిసి చెప్పలేదండి వచ్చి ఆయన 2 సంవత్సరాలు పూర్తయి 3వ సంవత్సరం పూర్తయింది చిన్నగా అతనికే అవేర్నెస్ వచ్చేసింది ఇప్పుడు అతనికి సమస్యలు లేవు ఇప్పుడు సమస్యలు అతన్ని వదిలిపోయినాయా
చూడండి, సమస్యలను అతను పట్టించుకోవడం లేదు. అది కదా, ఎందుకు? దృష్టికోణం మారింది, అంతే తేడా, ఇంకేం లేదు. కాబట్టి మనం చూడండి, కారు చీకట్లలోన మొద్దును దొంగయని భ్రమసినట్లు నరజన్మ ముందు కూడా తనువును స్థిరమని నమ్ముతావా? సీమునెత్తురు కలిగిన ఎముకలు నరములతో ఉన్న దేహం నమ్మితే నరకమమ్మా, ఇది మాయ వృక్షమని తెలియవమ్మా. ఉన్న పరిపూర్ణంబును స్థిరముగా చూడని కారణంగా తిప్పలతో తెప్పరిల్లి చివరికి గురుదరిని చేరినావే. నాయన, సద్గురుని కృప చేతనే పరిపూర్ణ బ్రహ్మమును తెలుసుకుంటే మరు జన్మ లేని మరుగు తెలియబడి జన్మరహితం బగునమ్మా. ఇది అమనస్కం మహావాక్యాలతో సహా అచల పరిపూర్ణ తత్వాన్ని స్పష్టంగా మనకు తెలియజేశారు. సాంఖ్యం, తారకం, అమనస్కాలు, మహావాక్య వివేకాలు పూర్తయింది. మరి ఇప్పుడు కార్య నిర్వాహకుల అనుమతితో బృహద్వాసిష్టము, యోగ వాసిష్టము, తులనాత్మక పరిశీలన కొనసాగిద్దామా? అశరీరం సర్వదా అస్తి శరీరం రహితం సదా అయమేవ సద్యో ముక్తి అన్యథా భ్రమకారణం